అలాగే హరితేజతో పాటు అందమైన ఆడవాళ్ళు ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఇక్కడ భోగి మంటలు అయిపోయాయి, మరి పండగ చేసుకో ఆడాలి కదా, వెళ్ళిపోదామా? ఆ భోగి రైలు ఇంజన్ వెనకుంటూ ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తుంది. ఈ భోగి సంక్రాంతి ముందుండి ప్రతి తెలుగువాడి ఇంటికి పండగని తీసుకొస్తుంది. 3 రోజుల ఈ పెద్ద పండుగలో మొదటి రోజైన భోగి మన పండగ చేసుకోకి మొదటి పండుగని తీసుకొచ్చేసింది. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు పండుగ చేసుకోలో ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే పండుగ. మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. పండుగ చేసుకో. భోగి అనగానే మనందరికీ గుర్తొచ్చేది భోగి పళ్ళు కదా. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన అమ్మా నాన్నలు భోగి పళ్ళు పోసేవారు, మనం చిల్లర ఎరుకునే వాళ్ళం, గుర్తుందా? సో ఇప్పుడు నేను ఇక్కడున్న బుజ్జి బుజ్జి పిల్లల మీద భోగి పళ్ళు పోస్తాను. వచ్చేయండి నాన్న. హ్యాపీ భోగి. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరో, మంచు బొట్లు ఆ బుగ్గలో అక్కి చుక్కలైనాయిరో. ఏ ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరో, నైస్, సూపర్. అక్కి చుక్కలైనాయిరో. సో ఇలా భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి వాళ్ళకి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యం బాగా ఉండాలని కోరుకుంటాం అన్నమాట. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. వెళ్ళిపోండి. మరి ఈ రోజు పండగ చేసుకోకి భోగి రోజు కాబట్టి హరిదాసుల వారు కూడా వచ్చారు. పిలుద్దామా? వెల్కమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. నమస్కారం. నమస్కారం. వీరు హరిదాసుల వారే, కానీ ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్న స్కూల్ టీచర్. ఒక టీచర్ అయ్యుండి కూడా ఇలా చక్కగా భోగి రోజు హరిదాసు గెటప్ వేసుకుని మనల్ని అందరినీ కలవడానికి వచ్చారు. మీ పేరు? రామ్ ప్రసాద్ మేడం. రామ్ ప్రసాద్ గారు ఏం టీచ్ చేస్తుంటారు? హిందీ పండిట్ ట్రైనింగ్. సూపర్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ Thank you, సంక్రాంతి. థ్యాంక్ యూ. ఆడేద్దాం. కేలం ఫ్యాషన్ మాల్ పండుగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. వెల్కమ్. మొత్తం నలుగురు కలిసి ఒకటే స్టెప్ ఫిక్స్ అయ్యారు. నేను వేరేది మార్చినా వీళ్ళు మార్చట్లేదు. హాయ్. హాయ్. మీ పేరు? దుర్గా జ్యోతి. దుర్గా జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు? గృహిణి. గృహిణి. అద్భుతం. హాయ్. నా పేరు స్వాతి. స్వాతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. హలో. హాయ్ హరితేజ గారు. హాయ్ అండి. మై నేమ్ ఇస్ కవిత. కవిత. ఐఎమ్ హౌస్ వైఫ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? గీత. మీ వారి పేరు గోవిందమా ఏంటి? కాదండి, కృష్ణ. గీతా కృష్ణ కూడా బాగుంది. నైస్. మరి మీ నలుగురు గేమ్ కి సిద్ధమా? ఓకే. ఓకే. దానికోసం కొన్ని ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ వినండి జాగ్రత్తగా. ఓకే. కాసేపట్లో మీకు పాటలు ప్లే చేస్తాం. మీకేం వినబడదు. మీకు కొన్ని పదాలు ఇస్తాను. మీరు గట్టి గట్టిగా అరిచి ఆవిడకి చెప్పాలి. ఓకే. మీరేమో గెస్ చేయాలి. మీ 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ పదాలని కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే. ఓకే రెడీ. ముందుగా ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. మీరు రెడీయా? రెడీ అండి. మీ మొదటి పదం భోగి మంటల కళకళలు. భోగి మంటల పళ్ళు.
భోగి మంటల కళకళలు. భోగి పండుగ. భోగి మంటల కళకళలు. భోగి పండుగ. ఇప్పుడు అది రాంగ్ అయినప్పుడు ఇంకో ట్రై చేయొచ్చు కదా, పండుగ పండుగ భోగి పండుగ అని. పండుగ. భోగి మంటల కళకళలు. భోగి పండుగ వర్క్. భోగి మంటల కళకళలు. భోగి మంటలు. భోగి మంటల కళకళలు. భోగి మంట కర్రలు. కళకళలు. కళకళలు. థ్యాంక్ యూ సో మచ్. ఫెయిల్ అయింది ఇది. పాస్. నెక్స్ట్ పదం. హరిదాసు కీర్తనలు. హరితేజ. హరిదాసు కీర్తనలు. హరిదాసు. హరిదాసు కీర్తనలు. హరిదాసు హరిదాసు కీర్తనలు. గానాలు. కీర్తనలు. హరిదాసు కీర్తనలు. హరిదాస్ కీర్తనలు. పట్టు చీరల్లో పల్లె పడుచు. పట్టు చీరల్లో. లిప్ మూమెంట్ కరెక్ట్ గా ఇవ్వండి. నేను ఇవ్వనా? పట్టు చీరల్లో పండగ చేసుకో. పట్టు పట్టు చీరల్లో చీరలు. చీరల్లో పట్టు చీరల్లో పల్లె పడుచు. పల్లె పడుచు. రంగు రంగు చుక్కల ముగ్గు. రంగు రంగుల రంగు రంగులు. చుక్కల ముగ్గు. రంగుల చుక్కల ముగ్గు. రంగు రంగుల చుక్కల రంగు ముగ్గు. రంగుల చుక్కల ముగ్గు. అందమైన అత్త. అందమైన బొమ్మల కొలువు. బొమ్మల కొలువు. అందమైన బొమ్మల కొలువు. అందమైన బొమ్మల కొలువు. మొత్తం 5 అడిగాం, 4 కరెక్ట్ గా చెప్పారు. ఒకటి నేను హెల్ప్ చేశాను. ఆ పాయింట్ ఇవ్వాలో వద్దనేది తర్వాత డిసైడ్ చేస్తాను. చెప్పాను కదా ఆన్సర్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. టీమ్ బి ఆడతారు, వచ్చేయండి. టీమ్ బి రెడీ కదా మీరు? రెడీ. మోత మోగించండి. ఏమిటి, పిడుగు ఏమన్నా పడిందా ఏమిటి? మీ మొదటి పదం. సంక్రాంతి అల్లుళ్ళ సందడి. సంక్రాంతి అల్లుళ్ళ సందడి. డూడు బసవన్న డాన్సులు. డూడు బసవన్న డాన్సులు. పచ్చని పల్లెటూరు కళకళలు. పచ్చని పసిడి. పచ్చని పచ్చని పల్లెటూరు పల్లెటూర్లు. కళకళలు. కళకళలు. పచ్చని పల్లెటూరు కళకళలు. పందెం కోళ్ళ జీడిపప్పు పకోడీ. పందెం కోళ్ళ జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడీ. ఫలక్నామా ఫిలాందర్ పకడి. మళ్ళీ ఫలక్నామా వయ్యారి బామ. ఫలక్నామా బెళదామ. ఫలక్నామా బెళదామ. ఇంకా మీరు వెళ్ళడమే. సూపర్. అస్సలు ఓడని వాళ్ళని ఓడిస్తే వచ్చే కిక్కే వేరబ్బా. ఇంతకీ లాస్ట్ ఏంటో తెలుసా? ఫలక్నామా ఫిలాందర్ పగడి. అది ఎవరో చెప్పలేరు, అందుకే నేను చెప్పా. బట్ మీరు ఓవరాల్ గా మేము 5 అడిగితే 4 కరెక్ట్ సమాధానాలు చెప్పారు. సో నిజానికి టీమ్ ఏ 4 పాయింట్స్, టీమ్ బి 4 పాయింట్స్. కానీ టీమ్ ఏకి ఒక దాంట్లో నేను సహాయపడ్డాను. సో వాళ్ళకి నిజంగా అయితే 3 పాయింట్లు. వీళ్ళు పాపం ఏ సహాయం తీసుకోకుండా 4 చెప్పారు. అవర్ ఫిలాందర్ ఫగడీస్. బట్ ఇది పండుగ రోజు, ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను లక్కీ జోన్ లోకి. ఓకే, మరి భోగి పండుగ రోజున పండుగ చేసుకోనుండి మీకు తాంబూలంలో మేము అమౌంట్ ఇచ్చేస్తున్నాం. ముందుగా లక్కీ జోన్ లోకి వచ్చినందుకు కంగ్రాచులేషన్. మీ ఇద్దరికి పండుగ చేసుకోలో నేను లక్కీ జోన్ లో ఇస్తున్న అమౌంట్ టీమ్ ఏ 2500 రూపాయలు. కంగ్రాచులేషన్. అండ్ టీమ్ బి 2500 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్.
మీ ఊళ్ళల్లో సంక్రాంతి రోజు భోగి రోజు డూడు బసవన్నలు వస్తారా? మొత్తం చక్కగా ఆవుని అందంగా డెకరేట్ చేసి లక్ష్మీదేవి లాగా డూడు బసవన్నలు వస్తారు కదా. మీరు కూడా ఇప్పుడు కాసేపు అలా డూడు బసవన్నల్లాగా డాన్స్ చేయాలి. ఎవరైతే అందంగా డాన్స్ చేస్తారో వాళ్ళల్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మ్యూజిక్. ఓకే, ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే మా రింగ సిద్ధంగా ఉంది. ఈ రింగ ఎలా ఆడాలో నేను చూపిస్తాను. ఓకే, ముందుగా చపాతీలు చేయాలి. మీరు పిండి కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇలా మెల్లగా ఒత్తి 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 ఇలా గాల్లో వదలాలి. అది అలా ప్రయాణించి ఒక దగ్గర ఆగుతుంది. అది ఆగిన దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ నేను మీకు ఇస్తాను. ఓకే, మీలో గనక ఎక్స్ట్రా టాలెంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జనరల్ గా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అర్థమైందిగా మీకు? శ్రీదేవి గారు రెడీ? ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్, ద రింగ స్టార్ట్. మీరు ఎంత కావాలనుకున్నారు? 1000 అయితే బాగుంది అనిపిస్తుంది. ఓన్లీ 3గా తగ్గింది. ఓకే, మీకు 700 రూపాయలు ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నాగిని శ్రీ. నాగిని గారు మీరు చెప్పండి, మీకు ఎంత కావాలి? నాకు 1000 అయితే బెటర్ అనిపిస్తుంది. వెరీ నైస్. మీరు జాగ్రత్తగా వేస్తే పక్కా పడుతుంది. ఓకే ఓకే, రెడీ. వెయ్యి కోరుకున్న అందరికీ 700 వస్తుంది ఏంటో. నాగిని గారు మీరు 700 గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. పావని గారు రండి. సరే, జాగ్రత్తగా 1000 రూపాయలు వేసుకోండి. ఓకే, గో. అయ్యో అయ్యో అయ్యయ్యో, పావని గారు 600 పడింది మీకు. కంగ్రాచులేషన్స్. ఇదిగోండి 600. కంగ్రాచులేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ సుభాషిణి గారు వచ్చేయండి. చెప్పండి సుభాషిణి గారు, ఎంత కావాలి? ఎంతైనా పర్వాలేదండి. క్లారిటీ వచ్చింది మీకు. కమాన్, ద రింగ స్టార్ట్. ఓ మై గాడ్, కనీసం 800 దగ్గరకు వస్తుంది అనుకున్నా. 700 రూపాయలు వేశారు. ఇదిగోండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు గాలిపటాలు ఎగిరేయాలి. ఓకే, ఎవరైతే బాగా పతంగులు ఎగరేస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎనర్జెటిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి, క్రియేటివ్ గా ఉండాలి. రెడీ, స్టార్ట్. గాలిపట
నీ పేరు? లేఖన శ్రావ్య, లేఖన శ్రావ్య. చెప్పు శ్రావ్య, ఏం చదువుతూ ఉంటావు? 9th క్లాస్. 9th క్లాస్. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? పూర్ణ ప్రతిభ, పూర్ణ ప్రతిభ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మ్యామ్. హౌస్ వైఫ్. నైస్. మీ పేరు? సుకన్య, సుకన్య గారు ఏం చేస్తూ హోమ్ ఉంటారు? మేకర్. నైస్. హాయ్. సత్యవాణి, సత్యవాణి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఈ నలుగురితో పరిచయాలు అయిపోయాయి కదా, గేమ్ ఆడించేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. మరి ఈ రౌండ్ ఏంటంటే ఇలా తోరణాలు కట్టాలి. ఒక్కొక్క దారానికి 8 మండలు ఖచ్చితంగా కట్టాలి. సో పూర్తయిన తర్వాత 8 2 పోల్స్ కనబడుతున్నాయి కదా, వాటికి కట్టాలి. అలా ఓవరాల్ గా ఈ 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ తోరణాలు కడతారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఒకరు కట్టండి, ఒకరు పరిగెట్టండి, మీ కోఆర్డినేషన్ మీరు చూసుకోండి. ముందు టీమ్ ఏ అండ్ టీమ్ బి అనుకుంటే టీమ్ ఏ మీరు ఆడతారా? ఓకే, వచ్చేయండి. టీమ్ ఏ రెడీయా? మీరు ఫాస్ట్ గా కట్టాలి. 1 2 3 గో. జనరల్ గా ఒక దారానికి 8 మండలు అని చెప్పాను, అది మీరు ముందు అసలు పాటించలేదు. పైదానికి 8 లేవు, కింద దానికి 8 లేవు. సరే, రఫ్ గా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మండలు లెక్క పెట్టుకుందాం. ఓకే, ఒకవేళ వాళ్ళు కూడా ఇలాగే ఆడారనుకోండి, మాకు జడ్జి చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. సో మీరు ఎన్ని మండలు కట్టారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మండలు కట్టారు మీరు. ఓకే, జనరల్ గా 16 ఉండాలి, 12 అనుకుందాం. టీమ్ బి మీరు ఏం చేయాలంటే మాకు కనీసం ఒక 13 నుండి 14 మండలు కట్టడానికి ట్రై చేయాలి. అది మీ టార్గెట్. గేమ్ మార్చాల్సి వచ్చింది టీమ్ ఏ వల్ల. థ్యాంక్ యూ. రెడీయా? ఫాస్ట్ గా కట్టండి, అందంగా కట్టండి. తోరణాలు ఎప్పుడు అందంగా ఉండాలి. హడావిడి ఉన్నా కూడా అందులో అందం ఉండాలి. ఆల్ ది బెస్ట్, గో. సో ఇప్పుడు టీమ్ బి ఎన్ని కట్టారో చూద్దాం. సరే, దీన్ని పక్కన పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇంకే బుజ్జిదాన్ని కూడా లెక్క పెడితే 17. మరి ఇంతటితో రౌండ్ ముగిసింది. టీమ్ ఏ పిల్లల కన్నా కూడా టీమ్ బి ఆడవాళ్ళు ఎక్కువ కట్టడం వల్ల వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్. ముందుగా లక్కీ జోన్ కి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఈ రోజు భోగి పండుగ, అందుకే ఇలా సాంప్రదాయంగా తాంబూలంలో పెట్టి మీకు డబ్బులు ఇస్తున్నాము. ఈ రౌండ్ గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3000 రూపాయలు. మరి ఇది ఈ రోజు భోగి పండుగ స్పెషల్. పండుగ చేసుకో మీరంతా ఎంజాయ్ చేశారా? నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మరొకసారి ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టాటా.